అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తెయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అంత మహత్తున ఈ టీకి మరో పేరే బీబా టీ మెరాభాయ్. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎదుటివారు మిమ్మల్ని తలిచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందంలో పోటీ ఉండకూడదు, ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి ఐశ్వర్య విడాకుల విషయమే. బాలీవుడ్లో బెస్ట్ కపుల్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంట. వీరు 2007లో ప్రేమించి వివాహం చేసుకోగా ఆరాధ్య అనే కూతురు కూడా జన్మించింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ అందమైన జంట విడిపోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అందుకు తోడు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ని తన సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంతో ఐశ్వర్య, అభిషేక్ గ్రే డివోర్స్ తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ గ్రే డివోర్స్ అంటే ఏంటి, ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి గల 10 కారణాలేంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడిపోవడానికి మొదటి కారణం ఎఫ్ఐఆర్స్. ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది. అందులో లవ్, ఎఫ్ఐఆర్, బ్రేకప్ స్టోరీస్ ఎన్నో ఉంటాయి. కానీ అందులో కొన్ని లవ్ స్టోరీస్ సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. ఇక ఐశ్వర్యరాయ్ పెళ్లికి ముందే తన మోడలింగ్ డేస్ నుండే కొంతమందితో డేట్ చేయడం జరిగింది. అందులో మొదటిగా రాజీవ్ మల్చందాని. ఇతను ఐశ్వర్యరాయ్కి పర్సనల్ ఫోటోగ్రాఫర్గా ఉంటూ తను మిస్ వరల్డ్ కాంపిటీషన్ వెళ్ళడానికి సపోర్ట్ చేశాడు. ఇక అలా సీరియస్ రిలేషన్లో ఉన్న వీరు 3 సంవత్సరాల్లోనే తమ రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్. 59 ఏళ్ళైనా ఇప్పటికీ సింగిల్గానే ఉన్న సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఐశ్వర్యరాయ్తో సీరియస్ రిలేషన్లో ఉండి కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాల్లోనే ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. మూడోది వివేక్ ఓబెరాయ్. అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ని దక్కించుకున్న వివేక్ ఓబెరాయ్ ఐశ్వర్యరాయ్తో 2 సంవత్సరాల రిలేషన్లో ఉండి వీరిద్దరూ కలిసి కొన్ని మూవీస్లోనూ యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రిలేషన్ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేకప్తో ముగిసింది. ఇక ఎప్పుడైతే 2000 సంవత్సరంలో దాయ్ అక్షర్ ప్రేమ్కి అనే మూవీలో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్తో కలిసి యాక్ట్ చేసిందో అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి కుచ్ నా కహో, గురు, ఉమ్రుజాన్, సర్కార్ రాజా అని 11 సినిమాల వరకు నటిస్తూ ప్రేమలో పడ్డారు. ఇక వీరి రిలేషన్ గురించి తెలియని అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అభిషేక్ బచ్చన్కి కరిష్మా కపూర్తో పెళ్లిని ఫిక్స్ చేశారు. ఇక అమితాబ్ బచ్చన్ అప్పటికే తన కూతురైన శ్వేతని కపూర్ ఫ్యామిలీకి కోడలుగా పంపించడం జరిగింది. అలా కపూర్ బచ్చన్ ఫ్యామిలీస్ రిలేషన్ మరింత బలపడాలని కరిష్మా కపూర్కి అభిషేక్ బచ్చన్కి ఎంగేజ్మెంట్ని జరిపించారు. ఇదిలా ఉంటే 3 బ్రేకప్స్తో విసుగు చెందిన ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ని వదులుకోకూడదని తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని అభిషేక్ బచ్చన్కి ఈ విషయం చెప్పగా ఇదే సమయం కోసం వెయిట్ చేస్తున్న అభిషేక్ కరిష్మా కపూర్తో జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేశాడు. దీంతో అప్పటి నుండి అభిషేక్ బచ్చన్ అక్క అయిన శ్వేతకి ఐశ్వర్య అంటే కొంతవరకు కోపం అనే చెప్పొచ్చు. ఇక రెండో కారణం వయస్సు. ఎప్పుడైతే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ని పెళ్లి చేసుకుంటానని ఫ్యామిలీలో చెప్పాడో ఎఫ్ఐఆర్స్ని పక్కన పెడితే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కంటే 3 సంవత్సరాలు పెద్దదవడంతో జయా బచ్చన్ ఇందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈమె కూతురు శ్వేత, ఐశ్వర్యరాయ్ వయసు ఒకటే కాబట్టి. అయినా అభిషేక్ బచ్చన్ పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో ఒక్కగానొక్క కొడుకు బాధపడడం చూడలేని అమితాబ్ బచ్చన్ మరియు జయా బచ్చన్ ఇష్టం లేకపోయినా వీరి పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అలా 2007లో ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్కి తమ ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్గా పెళ్లి జరిపించారు. ఇక మూడో కారణం ఐశ్వర్యరాయ్ అత్త జయా బచ్చన్. పెళ్లికి ముందు ఐశ్వర్యరాయ్ మూవీస్లో లిప్ కిస్లు పెడుతూ గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటూ ఎక్స్పోజింగ్ చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్యరాయ్ కొన్ని మూవీస్లో లిప్ కిస్లు, గ్లామర్ రోల్స్ చేయడంతో తన అత్త జయా బచ్చన్ ఐశ్వర్యరాయ్కి వార్నింగ్ ఇస్తూ మూవీస్లో నటించాలంటే ఎలాంటి రొమాన్స్, మోడర్న్ కాస్ట్యూమ్స్ వేసుకోకూడదనే కండిషన్ పెట్టడంతో అప్పటి నుండి ఐశ్వర్యరాయ్ చాలా మూవీస్లో ఆఫర్స్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక అలా అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా ఉన్న ఈమె గ్రాఫ్ అమాంతంగా పడిపోయిందనే చెప్పొచ్చు. దీంతో తన కెరియర్ నాశనం అవ్వడానికి అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీయే కారణమని అప్పటి నుండి ఐశ్వర్యరాయ్ వారితో దూరంగా ఉండాలనుకుంది. ఇక నాలుగో కారణం పిల్లల కోసం ప్రెషర్. బచ్చన్ ఫ్యామిలీలో వారసుడు అభిషేక్ బచ్చన్ మాత్రమే కావడంతో ఇతనికి పుట్టే బిడ్డ కోసం బచ్చన్ అభిమానులు మరియు బచ్చన్ ఫ్యామిలీ వెయిట్ చేస్తుండేవారు. ఇక 2007లో వీరిద్దరికి పెళ్ళైన 2011 వరకు పిల్లలు కలగకపోవడంతో ఐశ్వర్యరాయ్కి ఏజ్ ఫ్యాక్టర్ వల్లే పిల్లలు కలగట్లేదని, త్వరలోనే అభిషేక్ ఐశ్వర్యరాయ్కి విడాకులు ఇస్తున్నాడనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. దీంతో అప్పటి నుండి బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యరాయ్తో సినిమాలు చేపించడం ఆపేసి పిల్లల్ని ప్లాన్ చేయమని ప్రెషర్ ఇవ్వడంతో ఐశ్వర్యరాయ్ తన 38వ ఏటకి ఆరాధ్య అనే కూతురికి జన్మనిచ్చింది. ఇక అలా ప్రెగ్నెన్సీ వల్ల ఈమె బాడీ ఫేస్ షేప్ అవుట్ అయి సినిమాల్లో కూడా ఛాన్సులు రాకపోగా
అప్పటి నుండి సినిమాలకి దూరమై కూతుర్ని చూసుకుంటుండేది. 5వ కారణం ఐశ్వర్యరాయ్ వదిన శ్వేత. ఐశ్వర్యరాయ్ కూతురికి జన్మనిచ్చాక తన అత్తామామలతోనే కలిసి ఉండేది. ఇక అదే సమయంలో అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత తన భర్త నిఖిల్తో గొడవపడి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో తన భర్తకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయి పుట్టింటికి వచ్చేసింది. ఇక అప్పటి వరకు ఐశ్వర్యరాయ్ అత్తింట్లో అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే వీరి ఇంటికి శ్వేతా బచ్చన్ వచ్చిందో చిన్నా చితక విషయాలకు కూడా ఈమె ఐశ్వర్యరాయ్తో గొడవలు పడుతుండేది. ఇక అలా రెండో బిడ్డ కోసం అనేక సార్లు గొడవ పడడంతో ఈ గొడవలతో విసుగు చెందిన ఐశ్వర్య తన పాపతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా ఆ తర్వాత ఎలాగోలా పెద్దలంతా పంచాయతీ పెట్టి శ్వేతని తన భర్తని కలిపిన అప్పటికే అత్తా వదిన పోరుతో విసుగు చెందిన ఐశ్వర్య తన భర్తతో కలిసి వేరు కాపురం పెట్టింది. ఇక అలా వేరు కాపురం పెట్టినప్పటి నుండి ఐశ్వర్యరాయ్ తన కూతుర్ని బచ్చన్ ఫ్యామిలీకి దూరం చేస్తూ తన తల్లికి తన ఫ్యామిలీకి దగ్గర చేయడంతో బచ్చన్ ఫ్యామిలీకి ఐశ్వర్యరాయ్ మీద కోపం మరింత పెరిగింది. ఇక 6వ కారణం ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్. ఐశ్వర్యరాయ్ తన కూతురికి 3 ఏళ్లు రాగానే మూవీస్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలనుకుంది. దీంతో వేరు కాపురంలో ఉండగా అత్తామామల పర్మిషన్ తీసుకోకుండానే భర్త సపోర్ట్తో రణబీర్ కపూర్ హీరోగా చేసిన హే దిల్ హే ముష్కిల్ అనే మూవీ చేయడం జరిగింది. ఇక అలా ఐశ్వర్య తన భర్త దగ్గర పర్మిషన్ తీసుకునే సమయంలో ఆ మూవీలో ఉండే లిప్ కిస్లు రొమాన్స్ల గురించి తనకి చెప్పలేదు. ఇక ఎప్పుడైతే ఆ మూవీ పోస్టర్ ట్రైలర్ రిలీజ్ అయిందో ఐశ్వర్యరాయ్కి ఆమె అత్తామామలకి గొడవలు మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో భయపడిన ఐశ్వర్యరాయ్ ఆ మూవీ డైరెక్టర్ కరణ్ జోహార్కి అందులో ఉండే రొమాన్స్ సీన్స్ అన్నింటినీ కట్ చేయమనగా అందుకు కరణ్ జోహార్ ఒప్పుకోలేదు. ఎందుకంటే మూవీ షూటింగ్ ముందే ఐశ్వర్యరాయ్కి స్క్రిప్ట్ని వివరించారు కాబట్టి అలా చేయలేమని తెగేసి చెప్పడం జరిగింది. ఇక ఈ మూవీ 2016లో రిలీజ్ అయి మంచి హిట్ అయిన అందులో ఐశ్వర్యరాయ్ చేసిన బోల్డ్ సీన్స్ వల్ల ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్కి అప్పటి నుండి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక 7వ కారణం భార్యాభర్తలిద్దరి మధ్య ఈగో. సెకండ్ ఇన్నింగ్స్లో ఐశ్వర్యరాయ్కి ఆఫర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తే అభిషేక్ బచ్చన్ కూడా వరుసగా మూవీస్ చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అంతేకాకుండా ఐశ్వర్యరాయ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి మోడల్గా చేస్తూ కూతురుతో కలిసి ఫారెన్ ట్రిప్స్ తిరుగుతూ బిజీగా ఉంటే అభిషేక్ బచ్చన్ ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఉండేది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య పేరెంట్స్ ఈమెకి నచ్చజెప్పగా కొన్ని రోజులు సినిమాలకి ఫారెన్ ట్రిప్స్కి బ్రేక్ ఇచ్చి ఇంట్లో ఉన్నా కూడా అప్పటికే వీరిద్దరికీ ఏర్పడిన మనస్పర్ధల కారణంగా వీరి గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. దీంతో అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండడంతో 2020లోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు హల్చలయ్యాయి. ఇక అలా 6 నెలలు వేరువేరుగా ఉండి ఆ తర్వాత ఆరాధ్య కోసం వీరిద్దరూ కలవడం జరిగింది. అయినా కూడా అప్పటి నుండి వీరిద్దరికీ అండర్స్టాండింగ్ కుదరలేదని చెప్పొచ్చు. 8వ కారణం హీరోయిన్ రేఖ. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ రేఖ కలిసి చాలా మూవీస్లో యాక్ట్ చేస్తూ హిట్ పేర్గా ఉండేవారు. అలాంటి సమయంలో అమితాబ్కి పెళ్ళై 2 పిల్లలున్న రేఖతో సీరియస్ రిలేషన్షిప్లో ఉంటూ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ తమ రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టిన అప్పటి నుండి రేఖ బచ్చన్ ఫ్యామిలీకి ఎనిమిగా మారింది. కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం రేఖని తరచూ కలవడం ఆమె అడ్వైస్తోనే పొన్నియిన్ సెల్వన్ మూవీస్ని చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఐశ్వర్యరాయ్ తను సంపాదించిన డబ్బు ప్రాపర్టీస్ డీటెయిల్స్ని ఇప్పటి వరకు తన భర్తతో షేర్ చేసుకోకుండా తనకి నచ్చిన ప్రాపర్టీస్ని తన పేరు మీదే రిజిస్టర్ చేసుకోవడం లాంటివి చేస్తుండేది. ఇక ఇదంతా రేఖ అడ్వైస్తోనే ఐశ్వర్యరాయ్ చేస్తుందని తెలుసుకున్న బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యరాయ్ని పిలిచి నచ్చజెప్పినా తను వినకపోవడంతో అప్పటి నుండి ఐశ్వర్యరాయ్తో బచ్చన్ ఫ్యామిలీ మాట్లాడడం మానేశారు. 9వ కారణం అమ్మా నాన్న ముద్దు అత్తామామ వద్దు. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక అత్తామామలో తన తల్లిదండ్రుల్ని చూసుకుంటుంది. కానీ ఒక్కగానొక్క కొడుకైన అభిషేక్ని తల్లిదండ్రుల్ని దూరం చేసి ఐశ్వర్యరాయ్ తన తల్లిదండ్రులకి సంబంధించిన ఫోటోలని ప్రతిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎక్కువ సమయం వారి దగ్గరే ఉండేది. ఇక అలా బచ్చన్ ఫ్యామిలీస్లో ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఉన్నా కూడా ఐశ్వర్యరాయ్ మాత్రం అక్కడికి వెళ్ళేది కాదు. అంతేకాకుండా ఆ ఫంక్షన్స్కి తన భర్త కూతుర్ని కూడా పంపించేది కాదు. ఇక అలా రోజు రోజుకి ఐశ్వర్య ఆగడాలతో విసుగు చెందిన అభిషేక్ బచ్చన్ ఇదే విషయంపై గొడవ పడి మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. భర్త వెళ్ళిపోయినా కూడా ఐశ్వర్యరాయ్ తన కూతురుతో కలిసి సింగిల్గానే ఉండేది తప్ప మళ్ళీ తన భర్తతో కలవాలనుకోలేదు. ఇక 10వ కారణం ఫ్రెండ్స్తో సన్నిహిత్యంగా ఉండడం. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారో అప్పుడే ఐశ్వర్యరాయ్ దుబాయ్, లండన్లో జరిగే షోస్కి వెళ్తుండేది. అదే సమయంలో దుబాయ్లో సెటిల్ అయిన తన కాలేజ్ ఫ్రెండ్ అయిన జిరాక్ మార్కర్తో మంచి పరిచయం పెరిగి అతను రాసిన ఒక బుక్ లాంచ్ ఈవెంట్కి ఐశ్వర్యరాయ్ వెళ్ళి మీడియా ముందే అతనికి ముద్దుల వర్షం కురిపించింది. ఇక ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో బచ్చన్ ఫ్యామిలీ మాట వినట్లేదని ఐశ్వర్యరాయ్కి విడాకులు ఇవ్వమని అభిషేక్ బచ్చన్కి ప్రెషర్ ఇవ్వగా తల్లిదండ్రులకి ప్రియారిటీ ఇస్తూ అభిషేక్ బచ్చన్ పెళ్ళైన 17 ఏళ్లకి 2022లో విడాకులకి అప్లై చేయడం జరిగింది. ఇక మధ్యలో వీరిద్దరు కూతురు కోసం కలుస్తున్నా
ఐశ్వర్య రాయ్ మాత్రం తన అత్తామామలకి కూతుర్ని దూరంగా ఉంచడంతో 2024లో వీరిద్దరూ గ్రే డివోర్స్ని తీసుకొని విడిపోయినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ అఫీషియల్గా వెల్లడించబోతున్నట్లు తెలుస్తుంది. గ్రే డివోర్స్ అంటే పెళ్ళైన ఒక జంట 15 నుండి 20 సంవత్సరాలు కలిసి ఉండి పిల్లలు పెద్దయ్యాక వీరిద్దరికి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ అండర్స్టాండింగ్ కుదరక 45 నుండి 50 ఏళ్ల వయసు పైబడిన వారు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవడమే గ్రే డివోర్స్. దీన్నే డైమండ్ డివోర్స్ అని కూడా అంటారు. ఇది ఫోక్స్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోవడం వెనుకున్న 10 కారణాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.